అంత నడుచుకునే వస్తుంది, అక్కడ కష్టంగా ఉంది అని చెప్పేసి వెంటనే పరిగెడతాడు. కొద్దిగా 2 నిమిషాలు ప్రసంగించడం కోరుతుంది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అందరూ కూడా రేపొద్దున మీరే భావి పౌరుల కింద అవ్వాలని, ఇక్కడ వచ్చే సమయాన్ని ఇవాళ మన సర్వే రాధాకృష్ణ గారి గురు పూజ మహోత్సవం నిమిత్తం ఒక మంచి గృహంలో, మన కందుకూరి వీరేశలింగం గారి గృహంలో చేసుకుంటున్నామంటే మీరు అనుకోవచ్చు, అబ్బాయి ఇంతమంది వస్తారు, ఒక్కొక్కరు మా బుర్ర తినేస్తారు అని అసలు ఎక్కడ కూడా మీరు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మాత్రం అది తీసేసేయండి మైండ్లోంచి. మాలాంటోళ్ళం కూడా ఇక్కడికి వచ్చాక ఇంతమంది పెద్దలు పేరున వాళ్ళ కోసం చెప్తుంటుంటే మేము నేర్చుకోవాల్సి ఉందా అని అనిపించింది. అలాగా మీరు కూడా ఇలాంటి వాటికి ఉత్సాహంగా ముందుకు రండి, టైం స్పెండ్ చేయండి కొంచెం ఇలాంటి సమయంలో. ఎందుకంటే మీరు కూడా వేరే తరాలకు కూడా మీరు చెప్పాలి. మీరు ఒక్కొక్క ప్రాసెస్ ఇప్పుడు ఆయన గారు చెప్పారు, ప్రొఫెషనల్ కింద మీరు నేర్చుకుంటున్నారు, ఈ బుక్స్ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పి. మన సుబ్బారావు గారు కూడా ఎంతంటే ఆయన కోసం ఆలోచించట్లేదు, మీకోసం కూడా దీని గురించి ట్రస్టుల గురించి కానీ మీ గురించి మేము సమయాన్ని ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు మీ గురించి వస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా అవి నేర్చుకొని మన గురుగారు ఆయన చెప్పినట్టుగా మీరు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. తర్వాత నేను నా చదువు అయితే తక్కువ చదువుకోమన్నారు, కానీ ఆ రోజుల్లో చదువుకోలేదు. మా నాన్నగారు అయితే నన్ను టీచర్ చేయాలని చెప్పేసి ఆశ ఉండేది. అప్పుడు చదువు మీద ఇంట్లో నాకు చెప్పే విధానం లేదు, పెద్దోళ్ళు ఇదమ్మా చదువు అంటే ఇది అని చెప్పే విధానం లేదు. అయ్యో నేను టీచర్ అవ్వలేదు అనుకున్నాను. కానీ ఆ కోరిక నాకు తీరింది. ఏ రకంగా అంటే ఉమెన్స్ కాలేజీలో, రాజలక్ష్మి గారి కాలేజీలో టైలరింగ్ పిల్లలందరికీ నేర్పించడానికి అంటూ వెళ్ళాను నేను. అక్కడ ప్రిన్సిపాల్ అందరూ కూడా నాకు రాజలక్ష్మి గారి మెమో నాకు అందించారు ఆవిడది. అబ్బా నేను ఎంత ఇదిగా నేను చదవపోయిన ఇందులో ఒక టీచర్ కింద వచ్చానని చెప్పేసి. అలాగే సంకల్పం ఉంటే ఏదైనా మంచి జరుగుద్దమ్మా. మీరందరూ కూడా చదువుని అభ్యసించండి. అలాగే మన స్వామీజీ గారు చెప్పారు, ఏదైనా సరే మనం ఆలోచన విధానంలో ఉంటుంది, దాన్ని మంచిగా తీసుకోండి. విజ్ఞానాన్ని చదువుతోనే కాదు, బయట కూడా మనం పెద్దలకి గౌరవభావం అన్నీ కూడా ఉండేలాగా చేయాలి. మీరందరూ కూడా మంచిగా అవ్వాలి, ప్రొఫెసర్స్ అవ్వాలి. మన కందుకూరి వీరేశలింగం లాగా మనం ఆయనతోనే అవ్వలేదు. అది ఆ రోజుల్లో ఆయన ఎంత వెలేసి ఎంత చేశారు అన్నది మనం చాలా సింపుల్గా చెప్పేసుకుంటున్నాం. కానీ ఆయన అన్ని దాటుకొని ముందుకు వెళ్ళారు. అలాంటి వారు ఇప్పుడు రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయనకు ఒక్కరికే గురు పూజ చేయమని ఆ రోజు ఆయన బోధించలేదు. ఆయనకు ఒక్కరే చేయడం కాదు, దీన్నే ప్రతి ఒక్కరి గురువు కంటే ఆయన ఎంత ఆలోచించారో చూడండి. ఇలాంటివన్నీ కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోండి. మీరు 10 మందికి మీరు కూడా ఒక గురువులుగా అవ్వాలి. అంటే గురువు అంటే ఒక విద్యా బోధనే కాదు, ఒక సంఘ సంస్కర్త. అలాగే మేము ఒక సోషల్ వర్కర్, నేను ఒక సోషల్ వర్కర్ కింద వెళ్తున్నాను. నాకు దేంతో సంబంధం లేదు. ఎందుకంటే ఎవరికి ఎందుకంటే ఒక ధర్మంతో పోరాడతాను. ఒక ధర్మం అది ఎవరితోనైనా అవని. అలాగా మీరు కూడా చదువుకోండి. ఇప్పుడున్న చెప్పినట్టుగా చాలా టెక్నాలజీ మీకు, అలాగే అందరూ ఆదరణలు కూడా వస్తున్నాయి. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మేము ఇది నేర్పిస్తాం, ఇది మేము చదివిస్తాం. ఆ రోజుల్లో మాకు అలాంటివి ఏమి లేవు. ఫీజు కట్టాలన్నా కూడా చాలా లేదు, ఫీజు మానిపించేస్తాం, పిల్లల్ని చదివించలే మనం అనుకునేవారు. అలాగే మన కాకినాడ నుంచి వచ్చారు. ఎంత మన మహిళ అయినా సరే ఇలాంటివన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మన సుబ్బారావు గారు దీనికి అంతటికి ఇక్కడ నిర్వహించడానికి బాధ్యత వహించారంటే అది చిన్న విషయం కాదు. అది ఒక కార్యక్రమం పెట్టాలంటే ఎంతో ఇదిగా ఉంటుంది. దాన్ని ఇంతమందిని ఇక్కడికి వేది మీద తీసుకొచ్చి మీ అందరితో పాటు మాకు కూడా చిన్న అవకాశం ఇచ్చినట్టు ఆయనకు కూడా మా ధన్యవాదాలండి.